ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. బాగా ఆలోచిస్తే నాకు విషయం అర్థమైంది. మనిషి ఆకలి ఈ రెండింట్లో ఏ ఒక్కటి లేకపోయినా మరొకటి ఉండదు. అంటే మనిషికి 100 ఏళ్ళు తోడుండేది ఆకలి మాత్రమే. ఆకలికి 100 ఏళ్ళు తోడుండేది మన అత్తమ్మ రుచులు మాత్రమే. మరి అలాంటి రుచికరమైన వంటని ఈ రోజు కూడా మీ అందరికీ చేసి చూపించడానికి మన అత్తమ్మ స్పెషల్ చట్పట్ సిద్ధంగా ఉంది. అంటే ఆ ఆకలికి 100 ఏళ్ళు గుర్తుండిపోయే రుచిని చూపించడానికి ఈ రోజు ఎవరు వస్తున్నారు? ఏ అత్తమ్మ వస్తున్నారు? ఇంకెవరు? కుమారి అత్తమ్మ వస్తున్నారు. హాయ్ కుమారి అత్తమ్మ. హలో ప్రవీణ, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ నవ్వులను తెలిసిపోద్ది మీరు ఎలా ఉన్నారు. మీరు బాగున్నారమ్మా? చాలా చాలా. ఏం చేస్తున్నారు అత్తమ్మ? ఈ మధ్య ఏమైనా కొత్త పనులు ఏమైనా చేశారా? కొత్త వంటకాలే ప్రయోగం చేస్తున్నా. ప్రయోగం చేస్తూనే ఉంటారు, ఇంకా ఆగరు. ఇంకా ఎప్పుడు మీరు ప్రయోగం చేసే వంట ఎవరికి చెప్తారు అత్తమ్మ? ముందు మా అమ్మాయికి చెప్తానమ్మా, మా పాపకి. మీకు ఎంతమంది పిల్లలు? 2 పాపలు. 2 అమ్మాయిలు? 2 అమ్మాయిలే. పెళ్లిళ్ళు అయిపోయినాయి, వాళ్ళకి పిల్లలు. అయినా నాకు ఏమి తగ్గదన్నమాట. మొత్తం ఏంటి ఇంత ఎంగగా ఉంది? అంత మా ఇదమ్మా, మా ఎంత ఎంకరేజ్ చేస్తారనమాట. అసలు చూసారా, ఎవరన్నా ఆయన చెప్పుకోవాలి నా వెనక మా ఆవిడ ఉందని. ఆవిడ చూడండి, మా ఆయన ఉన్నారని చెప్తున్నారు. మా ఆయన నాకు అంతా చేస్తాడు. మేము ఇద్దరమైనా శుభ్రంగా చేసుకుని తింటాం. ఇప్పుడు అమ్మాయిలు వెళ్ళిపోయారు కదా, నేను ఆయనకి అసలు ఒక పూట కూడా బద్దకిచ్చను. ఎన్ని కూరలు చేస్తారు అత్తమ్మ? 2 చేస్తాను ఇంట్లోనే. ఇంట్లో 2 రసం పెడతాను, 2 కూరలు చేసుకుని తింటాం. 2 కూరలు చేస్తారు. మళ్ళీ సాయంత్రం వంట చేస్తారా? సాయంత్రం టిఫినేనమ్మా. టిఫిన్ డైటింగ్ చేస్తుందా? టిఫిన్ 2 రకాలు వేసి పెడతా. అవి కూడా 2 రకాలండి. ఇంకేం డైటింగ్? ఒక రకం చాలే అత్తమ్మా. మాకి గోధుమ ఉప్మా, గోధుమ అన్నం, మళ్ళీ ఇడ్లీ అట్ట వేసి పెడతారు అన్నమాట. 2 రకాలు. 2 రకాలు. ఒకసారి పిలుద్దాం అత్తమ్మ సరదాగా మావయ్య గారిని. సరే, ఎలా ఉంటారో చూద్దాం. మీరు అంత మెచ్చుకుంటుంటే ఆయన ఎలా ఉన్నారో నాతో పాటు అక్కడ కూడా అందరికి చూడాలని ఉంది. తీసుకెళ్తాను కదా. అత్తమ్మ కబుర్లు ఆపదు. మనం అయితే వంట స్టార్ట్ చేయాలి. అత్తమ్మ ఏం చేస్తున్నావు ఇవాళ? తలకాయ మాంసం కూరమ్మా. అవునా అత్తమ్మ? సో మరైతే తలకాయ మాంసంకి కావాల్సిన పదార్థాలను ఒకసారి చూద్దాం. తలకాయ మాంసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన తలకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి కొబ్బరి జీలకర్ర పేస్ట్, ధనియాలు చెక్క లవంగ పొడి, టమోటా ముక్కలు, కొత్తిమీర, పుదీనా, నూనె, ఉప్పు, పసుపు, కారం. సరే అత్తమ్మ, కావాల్సిన పదార్థాలన్నీ చూసాము. ఆల్రెడీ అదేంటి మటన్ తలకాయ ఉడికించి పెట్టాను. ముక్కలన్నీ బాగా ఉడికించి కుక్కర్లో పెట్టుకోవాలి. ఓహో, కుక్కర్లో పెట్టి ఎన్ని విజిల్స్ రావాలి అత్తమ్మ? 4 రావాలి. 4 విజిల్స్ వచ్చేంత వరకు కలపాల. దానిలో ఉప్పు అట్లా కొంచెం ఉప్పు వేసి ఉడకబెడితే బాగుంటది అమ్మా. అంతే, ఉప్పు పడద్దు కదా, బాగుంటది. కొద్దిగా ఉప్పు వేసేసి ఆ ముక్కలన్నిటిని కొద్దిగా నూనె వేయాలా? ఉట్టి కొంచెం వాటర్ ఏం అక్కర్లా. వాటర్ గ్లాస్ పోసుకోవాలి, 1 గ్లాసు. సో అవి రెడీగా ఉన్నాయి అత్తమ్మా. ముందుగా ఏం చేయాలి చెప్పండి. బాండి పెడదామమ్మా. ఈ వంటకం కనుక నేను తింటే ఫస్ట్ టైం టేస్ట్ చూసినట్టు తలకాయ మాంసం. అసలు తింటే వదిలిపెట్టమమ్మా. కుమార్ అత్తమ్మ మళ్ళీ చేసి పెట్టాలని చెప్తావు. సూపర్. అయితే మా అత్తమ్మ ఎంత కాన్ఫిడెంట్ గా ఉందో చూసారు కదా. కోడలకి వండి పెడితే తిని పెడితే కానీ అప్పుడు చెప్పాను అత్త పొగడారా? వండి పెడితే తిని పెడదు కానీ ఎలాగో మీ కోడలు లేరుగా, మీ ఇష్టం ఏమైనా అనండి. వేయండి. ఆయిల్ వేసుకోవాలమ్మా. చాలా అత్తమ్మా? చాలమ్మా. మామూలుగా నాన్ వెజ్ కి ఎక్కువ పట్టుద్ది అట్లా అంటా ఉంటారు. సరిపోద్ది, అంత చాలు. సరిపోద్ది. సో ఆయిల్ వేడెక్కిన వెంటనే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలమ్మా. సో ఆయిల్ ఈ ఉల్లిపాయలు బాగా వేగాలి. పచ్చిమిరపకాయ ముక్కలు. అత్తమ్మ, మీరు ఒక 10 మందికి అలా వంట చేయాలంటే ఎంతసేపు పట్టుద్ది? 10 మందికి అంటే 1:30 చేస్తానమ్మా. అంతే? గంటన్నరే కూరగాయలు పోయటం అసలు నేనే చేసుకుంటా. అన్ని నేనే చేసుకుంటా. ముందెవరు రెడీగా పెట్టక్కర్లా? ఏం అక్కర్లేదు, నేనే చేసుకుని. సూపర్. మీలాగా ఎప్పటికి వంట చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తున్నా? టమాటా ముక్కలు వేస్తే బాగుంటుందమ్మా, పుల్లగా కొంచెం. అవునా? వేయండి అత్తమ్మా, బాగుంటది. అంటే టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన వెంటనే పచ్చిమిర్చి వేసాము, తర్వాత టమాటా ముక్కలు. అయినా మటన్ కి కొద్దిగా పులుపు తగిలితేనే బాగుంటది అంటారు కదా. బాగుంటది. మటన్ తలకాయ మాంసం కూడా బాగుంటదమ్మా. తలకాయ మాంసం కూడా కొద్దిగా వేగాలి అత్తమ్మ. వేగాలమ్మా. మీ ఫేవరెట్ కర్రీ ఏంటి అత్తమ్మా? బాగా ఇష్టమైన కూర?
మటనే, మటన్ ఫ్రై. మటన్ ఫ్రై చాలా బాగా ఇష్టం. మటన్ ఫ్రై. ఓకే. మటన్ బిర్యానీ కూడా ఇష్టం. అత్తమ్మ వేగినట్టున్నాయి కదా. ఉల్లిపాయ ముక్కలు వేగినాక ఏమేస్తున్నారు? కొబ్బరి, అల్లం, ఎల్లిపాయలు, జీలకర్ర అన్ని పేస్ట్ చేస్తానమ్మా. కొబ్బరి, అల్లం ముక్కలు, ఎల్లిపాయలు, కొంచెం జీలకర్ర 3 కలిపి పేస్ట్ చేస్తాను. అది వేగితే పచ్చివాసన పోద్దమ్మా, ముందు వేపుకోవాలన్నమాట. ఏది అల్లంను కొబ్బరి పేస్ట్ వేస్తాం కదా, కొంచెం పోయినాక పచ్చివాసన అప్పుడు ముక్కలు వేసుకోవాలి. అయితే ఇదే ప్రాసెస్ లో తలకాయ మాంసం ప్లేస్ లో మనం ఏమన్నా చికెన్ అట్లా కూడా చికెన్ వేసుకోవచ్చు, మటన్ వేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్ ఇదే చాలా బాగుంటదమ్మా, చాలా బాగుంటది. ఓకే. ఇది కూరలా ఉంటది అత్తమ్మా? కూరే కదా. కూరే గ్రేవీగా వస్తుందమ్మా. కూరే తలకాయ మాంసం వేసాను మనం ముందుగా ఉడికించిన తలకాయ మాంసం ముక్కలు. ఉప్పేసుకోవాలమ్మా. ఆల్రెడీ దీంట్లో వేస్తాం కదమ్మా, కొంచెం తక్కువ వేసుకోవాలి చూసి. ఓకే. కొంచెం పసుపు వేద్దామా. ఓకే. ఓకే, పసుపు వేసా. తర్వాత కారం వేస్తాము. కారం కొంచెం ఘాటుగా ఉంటే బాగుంటుంది కూర. కొంచెం వేసుకోవాలి. నీళ్ళు పోయాలి అత్తమ్మ? వాటర్ పోస్తామా. నీళ్ళు పోయమ్మా. సో మనం వేసిన ఈ మసాలా పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పేస్ట్ అన్నిట్లో ఈ ముక్కలు బాగా ఉడికిపోతాయి. ఇంకా నేస్తావత్తమ్మా? మూత పెట్టనా? లాస్ట్ కి పొడి మసాలా వేద్దామా. లాస్ట్ పొడి మసాలా. ఏమేస్తున్నారు? పుదీనమ్మా. పుదీనాకు. దీనిలో ఫ్లేవర్ బాగుంటుంది. బాగుంటది, చాలా బాగుంటది. కొత్తిమీర బదులు పుదీనా. కొత్తిమీర వేస్తామమ్మా. రెండే వేయచ్చు. ఓకే, మూత పెట్టైనా? మూత పెట్టే చూద్దాం. చూద్దామమ్మా. వావ్, మా అత్తమ్మ వావ్ అంట. ఆహా, కలపనా అత్తమ్మ? కలపమ్మా. దగ్గర పడిపోయింది. అలా దగ్గరికి పడితే చాలు. సో ఇప్పుడు ఫైనల్ గా గరం మసాలా వేస్తారా? మసాలా వేగానే ఎంత మంచి వాసన వస్తుంది. నాకు వచ్చేసింది. ఇంకొంచెమా? ఆపైనత్తమ్మా స్టవ్. సో ఫైనల్ గా మసాలా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి బౌల్లో బాగున్నది. ప్రవీణ కోడల తలకాయ మాంసం కూర రెడీ అమ్మా. రుచి చూసి చెప్పమ్మా. తప్పకుండా అత్తమ్మా. ఇంత ముద్దు ముద్దుగా అడిగాక చూడకుండా ఎలా ఉంటాను. ఎలా ఉందమ్మా? అద్దరు కొట్టేసావు అత్తమ్మా, సూపర్. నీకు 100 out of 200 మార్క్స్ ఇవ్వాలి. అంటే నువ్వు 100కే ఎగ్జామ్ రాస్తే 200 మార్కులు వేసినట్టు మాస్టర్. అద్దరిపోయిందండి అసలు తలకాయ మాంసం. పొగుడతారమ్మా అసలు. ఇంచి ఇటు తీసి అటు వేసిన మావయ్య గారు, అటు ఇచ్చిన మావయ్య గారు, ఇటు ఇచ్చిన మావయ్య గారు. మా అత్తమ్మ లోకం అంతా మావయ్య గారు తప్పితే ఏమీ లేదు. సో అందరూ అలా ఉంటే ఎంత బాగుండో కదత్తమ్మా. అయినా కూర అద్దరు కొట్టేసావు అత్తమ్మా. నువ్వు ఇంత మంచి వంట ఇంత రుచికరంగా ఇలా చేస్తున్నావు కాబట్టి ఆయన మిమ్మల్ని అలా చూసుకుంటున్నారేమో కదా. ఇంత మంచి రుచిగా వండి పెడితే ఎవరు వద్దనుకుంటారు. సో మీరు కూడా తయారు చేసుకొని తలకాయ మాంసం తినేయాలి కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానాన్ని నేను ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. తలకాయ మాంసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన తలకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు,
అల్లం వెల్లుల్లి కొబ్బరి జీలకర్ర పేస్ట్, ధనియాలు చెక్క లవంగ పొడి, టమోటా ముక్కలు, కొత్తిమీర, పుదీనా, నూనె, ఉప్పు, పసుపు, కారం. తలకాయ మాంసం తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని తగినంత నూనె వేసి వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన వెంటనే పచ్చిమిర్చి ముక్కలు, టమోటా ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి కొబ్బరి జీలకర్ర పేస్ట్ వేసి బాగా కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. తర్వాత ముందుగా ఉడికించిన తలకాయ ముక్కలు కూడా వేసి తగినంత ఉప్పు వేసి పసుపు, కారం, కొద్దిగా నీళ్లు పోసి కొంచెం పుదీనా ఆకులు కూడా వేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల సేపు బాగా ఉడికించుకోవాలి. కూర బాగా ఉడికిన తర్వాత మూత తీసి దానిలో సరిపడినంత గరం మసాలా పౌడర్, కొద్దిగా కొత్తిమీర వేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన తలకాయ మాంసం రెడీ. అత్తమ్మ, ఇలాగే మీరు మాకు మంచి మంచి వంటలు చేసి పెడుతూ ఉండండి. మామయ్య గారికి ఒక్కళ్ళకే కాదు, నీకు చేస్తాను, నాకు కూడా. నాతో పాటు వీళ్ళందరూ చేసి పెడతాను. చేసి పెడతారుగా. చేసి పెడతాను. ఎంత బాగా సిగ్గుపడతారో, నేర్చుకోవాలి అత్తమ్మ మీ దగ్గర. సో ఇంత మంచి వంటకాన్ని ఇలా చాలా చక్కగా సింపుల్ గా చేసుకునేలా చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. ఓ థ్యాంక్ యూ అత్తమ్మ. ఈ రోజు కుమారి అత్తమ్మ తయారు చేసిన తలకాయ మాంసం మీరు చూడటం మిస్ అయ్యారా? అయితే మీరు చేయవలసిందల్లా youtube.com/ETV అభిరుచి లేదా facebook.com/ETV అభిరుచి అని టైప్ చేసి మా సైట్లోకి లాగిన్ అయ్యి అక్కడ తలకాయ మాంసం టైప్ చేయండి. అంతే, ఆ వంటకం మేము ఎలా తయారు చేసామో మీరు అందరూ చూసేయచ్చు. చూసారు కదా, ఈ రోజు కుమారి అత్తమ్మ తయారు చేసిన తలకాయ మాంసం చాలా చాలా స్పైసీగా, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తినాలనుందా? ఎందుకు ఆలస్యం, తయారు చేసుకొని టేస్ట్ చూసేసేయండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి మన అత్తమ్మ స్పెషల్ చట్పట్ల కలుసుకుందాం. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.